హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నిన్న మనం చాలా సీరియస్గా డిస్కస్ చేసాం కదా, ఈవీ కొనుక్కోవాలి, టైం వచ్చింది, షిఫ్ట్ అవ్వాలని చెప్పి. సో ఈవీ స్కూటర్ కోసం ఇప్పుడు వెళ్తున్నాం మనం షోరూమ్స్కి. ఒక ఏథర్, ఓలా, హీరో అండ్ టీవీఎస్ అండ్ సమ్ అదర్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ ఫోర్ బ్రాండ్స్ నాకు ఎందుకు కొంచెం కన్సిడర్ చేద్దాం అనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఏవే స్కూటీస్ ఉన్నాయి ఏంటనేది, అక్కడికి వెళ్ళి డిసైడ్ అవుదాం. దగ్గరికి వెళ్ళాక ఇక్కడే ఉంది ఒకటి, ఇది కాదు, ఇక్కడ కూడా ఒకటి ఉంది. అటు వచ్చేది నేనేమో ఇవన్నీ యాక్సెసరీస్ కోడ్. ఓకే, ఇవన్నీ యాక్సెసరీస్ యాడ్ అవుతాయి. యాక్సెసరీస్ ఇవన్నీ యాడ్-ఆన్స్ మనకి. ఓకే, ఈ రిస్తా ఎస్ ఒక వేరియంట్, ఇదేమో రిస్తా జెడ్, అలా ఏతర్. సో అదేమో ఎస్ అంటే లైక్ లో వేరియంట్, కొంచెం జెడ్ అంటే ఇక టాప్ వేరియంట్. ఇక్కడ దానికేమో దీనికి నార్మల్ డిస్ప్లే వచ్చింది, జస్ట్ బేసిక్ డిస్ప్లే. ఓకే, దీంట్లో జెడ్లోనేమో సో అన్ని టచ్ స్క్రీన్ డిస్ప్లే, టర్న్ బై టర్న్ నావిగేషన్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడే ఏతర్ షోరూమ్కి వెళ్ళాము. సో రిస్తా జెడ్ అండ్ ఎస్ టూ వేరియంట్స్ చూపించారు వాళ్ళు. ఎస్ అంటే కొంచెం బేస్ వేరియంట్ అంట. సో జెడ్ అంటే టాప్ అండ్ లైక్ మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే, టర్న్ డిజిటల్ మ్యాప్స్ అన్నీ వస్తాయి మనకి, యాంటీ స్కిడ్ కంట్రోల్ ఇవన్నీ వస్తాయంట. అండ్ ఎస్ దాంట్లో ఇవన్నీ ఉండవు, బేసిక్ డిస్ప్లే ఇచ్చారు, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇవన్నీ ఉంటాయి. సో ప్రైస్ అయితే లైక్ 1,43,000 నుంచి ఆన్ రోడ్ 1,90,000 దాకా ఉంది టాప్ అండ్. చూద్దాం వేరే షోరూమ్స్కి వెళ్ళి మిగతా వాటిని కూడా చూద్దాం. రేంజ్ కూడా గుడ్, బాగానే ఉంది. రియల్ వరల్డ్ రేంజ్ 100 నుంచి 125 దాకా టూ వేరియంట్స్లో ఉన్నాయి, జెడ్ అండ్ ఎస్. మిగతా కంపెనీలో చూద్దాం రేంజ్ ఎట్లా ఉంది, ప్రైస్ ఎట్లా ఉందో. ఇది సింగిల్ వేరియంట్ కదా, ఇది గోవా 2.0, అందుకే సింగిల్ బ్యాటరీ. సో VX2 ప్లస్లో అయితే 2 బ్యాటరీలు వస్తాయి. ఇది చార్జరా? రెండు బ్యాటరీలు సేమ్ రేంజ్ లేదు, ఒకటి ఉంటే ఇది 2.2 కిలోవాట్స్ 64 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. రెండు ఉంటే 1.72 కిలోవాట్స్ రెండు ఉంటాయి, టోటల్ గా 3.44 100 కిలోమీటర్స్ వస్తుంది. సో ఈ రిమూవల్ బ్యాటరీస్ వీ కెన్ టేక్, అది పెట్టుకోవచ్చు. ఈ సిస్టమ్ ఇది ఎన్ని వాట్స్ చార్జర్? ఇది 5 amps సార్. 5 amps అంటే ఎన్ని వాట్స్ వస్తుంది? వాట్స్ ఏముండదు, 5 amps 240 ఉంటుంది. 5 amps ఒక నిమిషం, 550 volts కదా, 1.2 అంటే 300 watts అంతా వస్తున్నట్టుంది. 250-300 watts. ఎంత పడుతుంది అప్పుడు 100? ఇది 64 కిలోమీటర్స్ సార్. 2,000 ఆన్ రోడ్. VX2 ప్లస్ అయితే 1,28,000 నంబర్ చెప్పండి. సో హీరో విడా VX2 ప్లస్ ఒక ఈవీ స్కూటీ చూశాను. బెటర్, బాగుంది అది. లైక్ సింపుల్, గుడ్, ఫ్యామిలీకి అండ్ మోడర్న్ టచ్కి రెండిటికి సరిపోతుంది. సో బట్ దాని రేంజ్ వచ్చి 142 ఇచ్చాడు వాడు, కంపెనీ వాడు. బట్ రియల్ వరల్డ్ రేంజ్ ఐ థింక్ 100 వస్తుందని చెప్తున్నారు వాళ్ళు, 100 కిలోమీటర్స్. 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. యాక్చువల్గా దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే విడా VX2 ప్లస్లో 2 ఇండివిజువల్ బ్యాటరీస్, రిమూవ్ బ్యాటరీస్ ఉన్నాయి. సో మనం దాన్ని తీసుకుని ఇంట్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఆన్ బోర్డ్ ఛార్జర్తో కాకుండా వీ కెన్ ఛార్జ్, బయట కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట మనం దాన్ని. అది అడ్వాంటేజ్ ఉంది, బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది, లైక్ 1,26,000-27,000కి మనకి ఆన్ రోడ్ వస్తుంది ప్రైస్. అది హీరో విడా VX2 ప్లస్. ఏతర్ కొంచెం ప్రైసీ ఉంది, బట్ క్వాలిటీ నాకు కొంచెం ఏతర్కి కొంచెం లిటిల్ ఎడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏతర్ ఏంటి సార్?
ఎతర్ లుక్ యా గుడ్ బాగానే ఉంది. బట్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తేనే కొంచెం ఏదో పూలకుండీలా అనిపిస్తుంది అది ఏదో కొంచెం యా గుడ్. ఎతర్ కూడా బాగుంది చూడడానికి, కలర్ మ్యాట్ కలర్ బ్లూ బాగుంది చూడడానికి. డిసైడ్ అవుదాం. ఇంకా ఓలా ఎందుకో డ్రాప్ అవడం బెటర్ అనిపిస్తుంది. ఓలా అంత బాగాలేదండి. ఓలా చాలా బ్యాడ్ రివ్యూస్ ఉన్నాయి, చాలా నెగిటివ్, సర్వీస్ బాగోదు అండ్ ఈజీ ఊరినే కంప్లైంట్స్ వస్తున్నాయంట. సో అది బాగా ఘోరంగా ఉందంట ఓలా. సో డ్రాప్ అయిపోయాము ఫస్ట్ ఆఫ్ ఆల్. రివ్యూస్ అండ్ ఫ్రెండ్స్లో కూడా చాలామంది దే సెడ్ బిగ్ నో, ఓలా అయితే నో వద్దన్నారు. సో డ్రాప్ అయిపోయాము ఓలా, ఇంకా వెళ్ళట్లేదు. టీవీఎస్ ఐక్యూబ్ ఒకటి ఉంది కానీ అండ్ ఎస్టీ వేరియంట్స్లో లుక్ బాగా, ఇట్స్ మోర్ కైండ్ ఆఫ్ లైక్ ఏ అంకుల్స్ ఆర్ ఓల్డ్ ఏజ్, కొంచెం పెద్ద ఏజ్ పీపుల్ డ్రైవ్ చేసే స్కూటీలా అనిపిస్తుంది. ఎందుకో మరి టూ మచ్ ఆఫ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటీలా అనిపిస్తుంది ఇది. ఐక్యూబ్నా అంకులా? సో ఫ్రమ్ ఖమ్మం. సో అది సంగతి. సో 2 డిసైడ్ అయ్యాము మేము. 4 ఆప్షన్స్లో 2 డిసైడ్ అయ్యాము. లైక్ హీరో విడా VX2+ ఒకటి అండ్ ఏథర్ రిస్తా ఒకటి. బాగున్నాయి, 2 బాగున్నాయి. ఏథర్ అయితే కొంచెం క్వాలిటీ బాగుంది, ప్రీమియమ్నెస్ కనపడుతుంది. సో డిసైడ్ అవ్వాలి, 2 వెరిఫై చేస్తాము. ఒకసారి వెరిఫై చేసి డిసైడ్ అవుదాము. మీరు కూడా ఒకసారి కామెంట్స్లో చెప్పండి ఇంకేమైనా బెటర్ ఆప్షన్స్ మీకు తెలిస్తే, మీ సర్కిల్లో ఇంకెవరైనా బెటర్ ఈవీ స్కూటీస్ ఉంటే చెప్పండి. అది కూడా ఒకసారి చూద్దాం, వెళ్ళి మనం కన్సిడర్ చేద్దాం. చేతక్ ఉంది కదా సాయి ఆల్రెడీ. చేతక్కి ఎట్లా ఉంది? చేతక్ 100 కిలోమీటర్స్ వస్తుందంట. సో చూద్దాం అయితే చేతక్ కూడా ఒకసారి షోరూమ్కి వెళ్ళి అది ఎట్లా ఉందో కూడా ఒకసారి చూద్దాం. సో గట్టిగా ఉంది ఇప్పుడు. గో గ్రీన్ గో ఈవీ బై హర్ష. సో అది గాయ్స్ సంగతి ఈరోజు. లంచ్ తర్వాత ఈవీ స్కూటీ హంటింగ్ జరిగింది కదా, మనకి డిసైడ్ అయ్యాం కదా విడా VX2+ ఒకటి అండ్ ఏథర్ రిస్తా. అండ్ మా ఫ్రెండ్ చాతక్ కూడా సజెస్ట్ చేశాడు. సో చాతక్ కూడా నాకు ఎందుకు లుక్స్ అంత అనిపించలేదు మేబీ, బట్ బిల్డ్ క్వాలిటీ కూడా అది కూడా స్టీల్ ఉంది, ప్లాస్టిక్ కన్నా లైక్ హార్డ్ మెటల్ ఇచ్చాడు, బాగుంది అది ఒకటి. సో నేనైతే విడా VX2 అండ్ ఏథర్ రిస్తా ఫిక్స్ అయ్యాను. సో అది ఆ రెండిట్లో ఒకటి ఫైనలైజ్ చేసి బుకింగ్ చేసిన తర్వాత ఈ డెలివరీ ఎప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్డేట్ చేస్తాం మీ అందరికీ. సో అండ్ దట్స్ ఇట్ గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. కలుద్దాం మరి రేపు. బాయ్.